హాయ్ అండి. ఈరోజు మనము ఎమ్మీగా మౌత్ వాటరింగ్, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వచ్చే నిమ్మకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఈ నిమ్మకాయ పచ్చడి వల్ల కూడా వేడి చేయకుండా ఈ వేసవి కాలంలో దబ్బకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే మజ్జిగ అన్నంలో, వేడివేడి అన్నంలో తింటే అద్దరిపోతుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. ముందుగా మనము దీని తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఈ నిమ్మకాయలు నేను చూడండి, ఒక 20 నిమ్మకాయలు తీసుకుంటే ఒక 15 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని వేసుకోవాలండి. అందులోని గింజలను తీసేసానండి. నేను గింజలు తీసేసి జ్యూస్ తీసుకొని వేసుకున్నానండి. వాటర్ని నిమ్మకాయలు ముక్కలుగా 4 ముక్కలుగా కట్ చేసుకుని అందులో జ్యూస్ వేసుకొని కొద్దిగా కొల్లు ఉప్పు వేసుకొని రోజు మెదుపుతూ ఉండాలన్నమాట అండి. పైకి కిందకి కలుపుకుంటూ అలా 15 రోజులు కలుపుకొని పెట్టుకుంటే ఆ ముక్కలు ఏమి పాడవకుండా ఉప్పులో ఊరి చాలా బాగుంటాయండి. ఇలాగా రెడీ చేసుకున్న ముక్కలండి. ఇవి నెల రోజుల పైన అవినేయండి. ఇలాగా మనం ఇలా ఉప్పు వేసి నిమ్మకాయ అదే లెమన్ జ్యూస్ వాటర్ కూడా వేసి రోజు కుదుపుకుంటూ ఉండాలన్నమాట అండి. అలా ఇలా ఉప్పులో ఆ నిమ్మకాయ జ్యూసులో ఊరిన ఈ ముక్కలు అనమాట అండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడిని మనం తాలింపు పెట్టుకుందామండి. కొంచెం తీసుకొని కూడా తాలింపు పెట్టేసుకోవచ్చు. నేను మొత్తం అంతా ఒకసారి తాలింపు వేసేస్తున్నానండి. ఇలాగా వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు ఉంటాయండి. చిన్న మీడియం సైజు ఉన్నాయి. ఈ వెల్లుల్లిపాయలను ఇలా దంచుకుందామండి. రోట్లో దంచుకున్నా పర్వాలేదు, మిక్సీ జార్లో ఆన్ ఆఫ్ పలిసిచ్చుకున్న చేసుకుని మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి. ఇక్కడ తడి లేకుండా మాత్రం చేసుకోవాలి. తడిగా ఉంటే పచ్చడి పాడైపోతుందండి. శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని నేను ఇలా ఎల్లుల్లిపాయలను దంచుకున్నాను. ఇప్పుడు మన ముక్కలండి, నిమ్మకాయ ముక్కలు ఎలా రెడీ చేసుకోమో కావలసిన దీనికి వజ్జాయింపుగా కారం వేసేస్తాము. కారము కూడా తీసుకుందాము. దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, మెంతులు, ఈ పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందామండి. సాల్ట్ తక్కువైతే కూడా వేసుకుందాము. ముందుగా చూడండి, ఉప్పులో ఊరిన నిమ్మకాయ బద్దలు అనమాట అండి. నిమ్మకాయ జ్యూసులో ఉప్పులో ఊరిన నిమ్మకాయ బద్దలు అనమాట అండి ఇవి. ఇప్పుడు ఇందులో మేము వజ్జాయింపుగా కారం వేసేస్తున్నామండి. ఇందులో మనము సరిగిపోకపోతే మనం కొంచెం కారం వేసుకుని కలుపుకోవచ్చు. 1 గ్లాసున్నర కారం ఉంటుందన్నమాట అండి ఇది. కొద్దిగా కారం వేసి కలిపేసుకున్నాము. ముక్కలు మాత్రమే చాలా బాగా ఊరిపోయినాయండి. ఇలా ముక్కల్లో జ్యూస్ వేసినప్పుడు కదుపుతూ ఉండాలండి, లేకపోతే బూజెక్కేస్తుంది అనమాట. రోజు కదుపుతూ ఉంటుంటే ఆ ముక్కలు, ఆ ఉప్పు ఊరిపోతాయండి. ఇవి ఇలా ఎండలో ఏం పెట్టలేదనమాట అండి ఈ నిమ్మకాయ ముక్కలు. ఇందులో ఉప్పు, కారము వేసుకుని కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందామండి. గానుగ నూనెతో తాలింపు వేసుకుంటే ఏ పచ్చడైనా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా గానుగ నూనె వేసుకుందామండి. 2 గ్లాసులు ఫుల్ ఉంటుందండి గానుగ నూనె వేసుకుందాము. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని ఇలా పచ్చడి పైన సర్దుకుందామండి. చూడండి, ఇలా పొగలు రావాలన్నమాట అండి. బాగా పొగలు వస్తుంది, బాగా మరగాలన్నమాట. ఇలా మరుగుతున్న ఆయిల్ను ఇలా మనం దంచుకున్న వెల్లుల్లి మీద వేస్తే సరిపోతుందండి. లాస్ట్లో మెంతులు కూడా వేసేసుకోవచ్చు. మెంతులు మాడిపోకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా. కొద్దిగా మెంతులు వేగినట్టు అనిపించలేదని జస్ట్ గ్యాస్ మీద పెట్టానండి. మళ్ళీ నేను కొద్దిగా ఆవాలు కూడా వేసాను ఇప్పుడే ఇందులో. లిటిల్ బిట్ ఆఫ్ కొద్దిగా ఆవాలు వేసుకోపోయినా పర్వాలేదు, వద్దనుకుంటే కొద్దిగా లిటిల్ బిట్ వేసానండి. కొద్దిగా ఆవాలు కూడా వేసి మెంతులు బాగా చిటపట్లు అన్న తర్వాత ఇందులో వేసేసానండి. వేసి కలిపేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇలా తాలింపు వేసుకుంటే. చూడండి
తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మి మౌత్ వాటరింగ్ వచ్చే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తాలింపు వేసాక కొద్దిగా ఉప్పు తగ్గిందని ఉప్పు వేసానండి. ఉప్పు వేసి కలుపుకున్నాము. మెంతులు ఆవపిండి ఆడామండి. మెంతులు ఎక్కువగా ఆవాలు తక్కువగా వేసి రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చళ్ళలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా 2 స్పూన్లు వేసానండి. మెంతిపిండి వేసి కలిపేసుకుందాము. మెంతిపిండి వేసి కలిపేసుకుని మనం ఎందులో అయితే పచ్చడి వేసుకుని ఉంచుకుంటామో అందులో కొద్దిగా గానుగ నూనె వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట. మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా డబ్బాలో వేసేసుకుందామండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలైనా పాడవకుండా ఉంటుంది. కొంచెం తీసుకుని మనము వాడుకోవచ్చు అనమాట. ఇది టేబుల్ మీద పెట్టుకోవడానికని ఇలా చిన్ని గాజు సీసాలు కూడా వేసుకోనండి. మనం డైలీ వాడుకోవడానికని ఇలా తీసుకున్నానండి. మీకు కుదిరితే ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.